ప్రజెంట్ సమాజంలో చెక్స్ గురించి చాలా మందికి అపోహాలు ఉన్నాయి. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు నాంపల్లి కోర్ట్ లాయర్ అయినటువంటి అలాగే ఫ్యామిలీ కౌన్సిలర్ అయినటువంటి లాయర్ చంద్రకళ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే ఉమా. ఇప్పుడు చెక్స్ గురించి పలు డౌట్స్ అనేవి రోజు రోజుకి ఎన్ని రోజులైనా సరే పుట్టుకొస్తూనే ఉన్నాయి. సో దీని గురించి మనం ఈ రోజు మాట్లాడదాము. అసలు చెక్కు ఇప్పుడు నేను ఒకరికి ఇచ్చాను చెక్కు, లేదంటే వాళ్ళు నాకు ఇచ్చారు, దాని వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుంది? చెక్ మీద డేట్ వేసినప్పటి నుంచి ఆ రోజు నుంచి 3 నెలల వరకు మీకు చెక్ వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే. ఈ 3 నెలల్లో కూడా మీరు బ్యాంక్ లో ఎన్నిసార్లు అయినా ప్రెజెంట్ చేసుకోవచ్చు. ఓకే. అసలు ప్రొసీజర్ ఏంటిది మరి? ఎందుకంటే చాలా మందికి ఇంకా తెలియదు అనమాట. ఇప్పటికి చెక్కుని ఎలా మనము క్యాష్ రూపంలో తీసుకోవాలనేది చాలా మందికి తెలియదు. దీని గురించి చెప్పండి. జనరల్ గా ఉమా, మనకి వేరే వాళ్ళు మన చెక్ అయితే మనం పర్సనల్ చెక్ తీసుకుంటాము. వేరే వాళ్ళు మనకు చెక్ ఇచ్చినప్పుడు అకౌంట్ పే చెక్స్ ఇస్తారు. ఓకే. సో అకౌంట్ పే చెక్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే డేట్ వేసుకొని మొత్తం మిగతా ప్రొసీజర్ అంతా ఎవరైతే చెక్ మనకి ఇస్తున్నారో వాళ్ళ చేతులతోనే రాయబడి ఉండాలి ఆ చెక్. ఓకే. ఇప్పుడు సపోజ్ మీరు ఎవరికైనా చెక్ ఇస్తున్నారు, ఆ చెక్ మీద రాసే పేరు కావచ్చు, అమౌంట్ కావచ్చు, ఇన్వర్డ్స్ రాసే అమౌంట్ కావచ్చు, అంతా మీ చేతుల మీదనే ఉండాలి, మీ రైటింగ్ లోనే ఉండాలి. ఓకే. దాని మీద మీరు డేట్ మీరైనా డేట్ వేయచ్చు, లేదా ఎవరైతే మీరు ఎవరికైతే చెక్ ఇస్తున్నారో వాళ్ళైనా సరే డేట్ వేసుకొని ప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు 3 months లో మనం దాన్ని క్యాష్ రూపంలో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా మీరు ఆ చెక్ ప్రెజెంట్ చేసుకోవచ్చు, క్యాష్ రూపంలో దాన్ని మీరు హానర్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను అడుగుతాను. ఇప్పుడు నాకు ఒక 1 lakh చెక్ ఉంది నా దగ్గర, నేను దాన్ని బ్యాంక్ లో సబ్మిట్ చేశాను. సో నాకు అమౌంట్ రాలేదు, చెక్ బౌన్స్ అన్నారు. అసలు చెక్ బౌన్స్ అంటే ఏంటిది? చెక్ బౌన్స్ అంటే మహేశ్వరి, మీకు ఎవరైతే చెక్ ఇచ్చారో వాళ్ళ అకౌంట్ లో సఫిషియంట్ బ్యాలెన్స్ లేకపోతే మీ చెక్ బౌన్స్ అయింది అంటారు, మీ చెక్ రిటర్న్ అయ్యింది అని అంటారు. దీన్ని చెక్ బౌన్స్ అంటారు. అంటే మీకు ఎవరైతే చెక్ ఇచ్చారో ఆ మనిషి దగ్గర సఫిషియంట్ బ్యాలెన్స్ లేదు, మీకు చెక్ ఇష్యూ చేసేసాడు. ఓకే. సో దీన్ని చెక్ బౌన్స్ అంటారు. మీరు ఫర్దర్ గా మనం ఏం చేయాలి ఒకవేళ చెక్ బౌన్స్ అయింది? చెక్ బౌన్స్ అయిన తర్వాత మీరు ఆ పర్సన్ కి లీగల్ నోటీస్ పంపించాలి, ఇంటిమేషన్. ఓకే. మీరు ఇచ్చిన పలాని చెక్, నాకు ఇచ్చిన పలానా డేట్ లో ఇచ్చిన మీరు చెక్, అది రిటర్న్ అయ్యింది డ్యూ టు దిస్ రీజన్స్. అంటే ఏం రీజన్స్ తో, ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని వచ్చిందా, లేదంటే అకౌంట్ క్లోజ్ అని, ఏం రీజన్ అయితే మీకు బ్యాంక్ వాళ్ళు రిటర్న్ మెమోలో మెన్షన్ చేసి ఉంటారో ఆ రీజన్ ని మెన్షన్ చేస్తూ ఒక అడ్వకేట్ చేత మీరు లీగల్ నోటీస్ ఇప్పించాలి. ఓకే. తర్వాత ఆయనకి ఆ లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాత 1 month టైం ఇవ్వాలి. 1 month వరకు 1 month ఇవ్వాలి. తర్వాత గ్రేస్ పీరియడ్ ఒక 15 days పేమెంట్ చేసుకోవడానికి ఇవ్వాలి. అంటే టోటల్ గా 45 days. ఆ తర్వాత మీరు కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. చెక్ బౌన్స్ ఎన్ఐ యాక్ట్ కింద, ఎన్ఐ యాక్ట్ 138 కింద మీరు చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు చెక్ బౌన్స్ అయితే 45 days పర్టికులర్ పర్సన్ కి టైం ఇచ్చి అప్పటికి కూడా మనకి అమౌంట్ రాకుంటే మనం కంప్లైంట్ ఇవ్వచ్చు, కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు కోర్టులో మనము కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు అన్నారు. సో ఇప్పుడు అది ప్రాసెస్ ఏంటిది మ్యామ్? అంటే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, లేదంటే డైరెక్ట్? చెక్ బౌన్స్ కేసెస్ లో ఏమవుతుందంటే డైరెక్ట్ మీరు కోర్టును అప్రోచ్ అవ్వచ్చు. ఇక్కడ పోలీస్ వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, పోలీస్ వాళ్ళ చేత కంప్లైంట్ రిజిస్టర్ చేయించాలనేది ఏమీ లేదు. మీరు చెక్ బౌన్స్ అయిన తర్వాత లీగల్ నోటీస్ ఇప్పించి వాళ్ళకి సఫిషియంట్ టైం ఇచ్చి రీపేమెంట్ చేయడానికి, ఆయన రిప్లై కోసం కావచ్చు, లేదంటే రీపేమెంట్ కోసం కావచ్చు, సఫిషియంట్ టైం ఇచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ గా కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు. 138 కోర్టులో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు పే చేయడానికి ఇష్టపడలేదు, వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు, కోర్టు కాంగ్రెస్ తీసుకొని ట్రయల్ చేస్తుందండి. కోర్టు మీరు కోర్టులో కేసు వేయంగానే నా దగ్గర డబ్బులు లేవు నేను పే చేయను అనడానికి లేదు. కోర్టు నుంచి సమన్స్ ఇష్యూ అయిన తర్వాత మీరు ఒక వ్యక్తిని, నాకు ఇలా చెక్ ఇచ్చాడు, డబ్బులు ఇవ్వలేదు, నన్ను మోసం చేశాడు, నా డబ్బులు నాకు ఇప్పించండి రిటర్న్ అని చెప్పి మీరు కోర్టులో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కోర్టుకు వచ్చి నువ్వు సమాధానం చెప్పుకో, పలానా వ్యక్తి నీ మీద చెక్ బౌన్స్ కేసు వేశారు, నువ్వు పలానా వ్యక్తికి పలానా టైంలో చెక్ ఇచ్చావు కదా అని చెప్తున్నారు ఈయన, మరి నువ్వు వచ్చి సమాధానం చెప్పుకో అనే ఆ సమన్స్ యొక్క పరమార్థం. ఓకే. ఆయన కోర్టుకు రావాలి, కోర్టుకు వచ్చి ఆయన సమాధానం చెప్పుకోవాలి, కోర్టు అప్పుడు డిసైడ్ చేస్తుంది. ఓకే. అంతేకాని నేను చెక్ ఇచ్చేసాను, నా దగ్గర డబ్బులు లేవు, నేను రాను కోర్టుకు అనడానికి ఏ వ్యక్తికి. సో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కోర్టే అన్ని చూసుకుంటుంది. కోర్టే అన్ని చూసుకోవడం కాదు, కోర్టు నోటీస్ ఒక సమన్స్ అనేది ఇష్యూ చేస్తుంది. ఓకే.
మీరు ప్రూవ్ చేసుకోవాలి అసలు ఆ వ్యక్తి ఎప్పుడు ఏ సందర్భంలో మీకు చెక్ ఇచ్చారా లేదా ఇవన్నీ మీరు ప్రూవ్ చేసుకోవాలి. కోర్టు దృష్టికి మీరు తీసుకొని వెళ్ళాలి. కోర్టు అన్ని చూసుకోవడం అంటే కోర్టు వెళ్ళి పిలుచుకొని రాదు. కోర్టు నోటీస్ ఇష్యూ చేస్తుంది, ఆయన రావాలి. ఒకవేళ ఆయన కోర్టు ముందర హాజరు కాకపోతే ఆయన మీద వారెంట్ ఇష్యూ చేస్తుంది. నోటీస్ తీసుకొని ఆయన కోర్టు ముందర హాజరు కాకపోతే వారెంట్ ఇష్యూ చేసి అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి కోర్టు ముందర ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో చూసారు కదా, చెక్ బౌన్స్ అయితే ఇంత ప్రాసెస్ ఉంటుంది. మీరు కానీ అమౌంట్ పే చేయకుంటే కోర్టుకు వెళ్ళి అలాగే జైలు కూడా వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చెక్ ఇష్యూ చేసినప్పుడు దాన్ని పర్టికులర్గా అమౌంట్ కూడా మీ అకౌంట్లో ఉండేలాగా చూసుకోండి. థ్యాంక్ యూ మ్యామ్, మీరు మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ మహేశ్వరి.